మనమైతే ఈ వీడియోలో ఒక షార్ట్స్ని మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ అనేటివి వస్తాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది. సో ఆ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియోలు మన గ్యాలరీ నుంచి, మన వీడియోస్ నుంచి అయితే చూజ్ చేసుకోమని అయితే ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మనమైతే ఈ విధంగా ఒక వీడియోని అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన గ్యాలరీ నుంచి. సో గ్యాలరీ నుంచి చూజ్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఇదిగో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా తెలియడానికి ఇది అయితే నేను చూజ్ చేసుకున్నాను. ఇలా అయితే అప్లోడ్ అవుతుంది, అంటే ప్రాసెసింగ్లో ఉంది. ఇది ప్రాసెసింగ్ అప్లోడ్ కంప్లీట్ అవ్వగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, పైన యాడ్ మ్యూజిక్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటే కాపీరైట్ అనేది రాదు. ఒకవేళ ఎడిటింగ్లో ఎవరైతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తారో అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఎవరైతే మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటారో అది యాప్లోనే యాడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని పబ్లిక్లో నుంచి అన్లిస్టెడ్గా పెట్టాలి. సో ఇక విజిబిలిటీ ఉంది కదా, విజిబిలిటీలో పబ్లిక్లో నుంచి తీసి మనమైతే అన్లిస్టెడ్లో అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మనం అయితే టైటిల్ని ఇవ్వాలి సూటబుల్గా. మనం ఏదైతే వీడియో షార్ట్ని అప్లోడ్ చేయాలనుకున్నామో దానికి కావాల్సినటువంటి టైటిల్ని కరెక్ట్ వేలో ఇవ్వాలి. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. చెస్ ట్రిక్ అనేది అంటే ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు అలా స్పెసిఫిక్గా దానికి రిలేటెడ్గా ఒక టైటిల్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీరేమన్నా ఎమోజీస్ యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు టైటిల్లో. అండ్ లేదు నేను ఓన్లీ టైటిల్ ఇస్తా అంటే టైటిల్ ఇవ్వచ్చు. ఒకవేళ టైటిల్స్ ఇచ్చాక మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా ట్యాగ్స్ చేయాలనుకుంటే ఓకే, అది చెబుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ 2 ఎమోజీస్ చూజ్ చేసుకున్నాను. ఓకే, ఎలాంటి ట్రిక్స్ అనేటివి ఒక క్వశ్చన్ మార్క్ లాగా నేను ఈ ఎమోజీస్ని చూజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చెస్ విన్నింగ్ అనే ఒక టైటిల్ని ఇస్తున్నాను. ఓకే, ఒకటి చెస్ ట్రిక్ అండ్ ఇంకోటి చెస్ విన్నింగ్ అనేది ఒక టైటిల్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నా. ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలంటే ఈ షార్ట్స్కి చాలామంది మన వీడియోస్కి రిలేటెడ్ కానటువంటి హ్యాష్ ట్యాగ్ని అయితే ఇక్కడ అన్వాంటెడ్గా ఇస్తూ ఉంటారు. అది కూడా మనము ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం కుదరదు ఇక్కడ టైటిల్ స్పేస్లో. సో స్పెసిఫిక్గా ఎవరైతే షార్ట్స్ అనేటివి అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని మాత్రం ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా 2 to 3 హ్యాష్ ట్యాగ్స్ని మాత్రం మీ వీడియో దేనికి రిలేటెడో ఆ హ్యాష్ ట్యాగ్స్ని మాత్రమే ఇవ్వండి. రిమైనింగ్ ఏమైనా మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే అది డిస్క్రిప్షన్లో మీరైతే ఇచ్చుకోవచ్చు. సో అది కూడా ముందు చెప్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో జస్ట్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ చెస్ విన్నింగ్ ఇలాంటివి నేను ఇచ్చాను ఆ వీడియోకి సంబంధించినవి. తర్వాత మనము దాన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఇక్కడైతే కనిపించడం లేదు. సో మనం అన్లిస్ట్ చేసాము కదా. అండ్ ఇక్కడ చూడండి, మీరు అప్లోడ్ షార్ట్ అనేది క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే ఆ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇక చూస్తున్నారుగా అప్లోడింగ్, మనకైతే అప్లోడ్ అవుతుంది ఇక్కడ ఆ వీడియో. సో మనము డైరెక్ట్ దీన్ని వైటీ స్టూడియోలో కాకుండా ఇలా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది నా ఛానల్లో సో చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ నేను రీసెర్చ్ చేసి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. నాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా ఎలాంటి తప్పులు చేయొద్దని చెబుతున్నాను. నేను చేసినటువంటి తప్పులను మీరు కూడా చెయ్యొద్దు. మీ వ్యూస్ని, మీ యూట్యూబ్ ఛానల్ని జాగ్రత్త కాపాడుకోవాలని నేనైతే చెప్తున్నాను. ఇక్కడ అయిపోయింది. వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా. చూడండి, ఇక్కడ మనకైతే ఆ వీడియో అయితే విజిబిలిటీ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తాను.
ఇక్కడైతే నా వీడియో అయితే వైటీ స్టూడియోలో ఎలాంటి వీడియో అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో అయితే మనకు రాలేదు. ఈ వైటీ స్టూడియోలో రాలేదు కాబట్టి నేను యూట్యూబ్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు వైటీ స్టూడియోలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్లిస్టెడ్ నుంచి విజిబిలిటీ అన్లిస్టెడ్ నుంచి మనకు పబ్లిక్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. పబ్లిక్లో నుంచి పబ్లిక్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ని తీసుకెళ్ళి డిస్క్రిప్షన్లో మనమైతే పేస్ట్ చేసి కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి. కొంచెం స్పేస్ ఇచ్చాక మీకు రిమైనింగ్గా ఫర్దర్గా మీరు ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో, అంటే వైరల్ కావడానికి, లేదంటే ట్రెండింగ్ కావడానికి, లేకపోతే గేమ్కి సంబంధించింది, యూట్యూబ్కి షార్ట్స్కి సంబంధించింది, ఇలా మీకు ఓపిక ఉంటే రిమైనింగ్ ఎన్ని అయినా హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడైతే మీరు ఇచ్చుకోవచ్చు. చూస్తున్నారుగా నేను ఇక్కడ ఇస్తున్నాను కొన్ని ఎగ్జాంపుల్గా వైటీ స్టూడియో అని, వైటీ షార్ట్స్ అని, లేదంటే ట్రెండింగ్ అని, ట్రెండింగ్ షార్ట్స్ అని, ఇలా డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడైతే మనము ఇచ్చుకోవచ్చు డిస్క్రిప్షన్లో. సో ఇలా అప్లోడ్ అనేది షార్ట్స్ని చేసినట్టయితే మనకైతే వ్యూస్ అనేటివి పెరగడానికి అవకాశం ఉంది. రొటీన్గా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేటివి రావు. చాలామంది ఎవరైతే మీ సబ్స్క్రైబర్లు లేదో యూట్యూబ్లో చూసే వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీ వీడియో అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఈ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేస్తున్నట్టయితే ఆ షార్ట్స్ అనేటివి వాళ్ళకి అనేటివి రీచ్ అవుతాయి. అదే టైంలో మీకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంది, వ్యూస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా మీరైతే అప్లోడ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ వారానికి 2-3 వీడియో షార్ట్స్, అంటే ఏవైతే షార్ట్స్ ఉన్నాయో వాటిని అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి కన్సిస్టెన్సీగా. సో 2-3 మంత్స్ అప్లోడ్ చేసి నాకు వ్యూస్ రావడం లేదు, నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు, నా ఛానల్ అనేది గ్రోత్ లేదు అని మీరు ఆపేస్తే అంతటితోనే ఆ ఛానల్ అనేది ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. సో మీ ఛానల్ గ్రోత్ అవ్వాలనుకుంటే మీరు కన్సిస్టెన్సీగా ఓపికతో మీరైతే వీడియోస్ని చేస్తూ అప్లోడ్ చేస్తూ ఈ విధంగా వెళ్ళాలి. అది లాంగ్ వీడియోలైనా లేదంటే షార్ట్ వీడియోలు అయినా ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన తర్వాత మనమైతే ఇలా తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకోవాలి మనకు లైక్స్ కానీ వ్యూస్ కానీ కనిపించాలా వద్దా అనే సెట్టింగ్స్ కూడా మనమైతే ఈ వీడియోలో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం అప్లోడ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనకైతే విజిబిలిటీ పబ్లిక్లోకి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇంతకుముందు రాలేదు. ఈ వీడియో చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్లో ప్రమోట్ మై ఛానల్ అని కామెంట్ చేస్తే నేను మీ ఛానల్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో మీ ఛానల్ని నేనైతే ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. సో ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రమోట్ మై ఛానల్ ఆర్ ప్రమోట్ అని మీరు మెసేజ్ చేసిన కామెంట్లో నేనైతే మీ ఛానల్ని ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవి నా వీడియోస్ అండ్ నా థంబ్నెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా కావాల్సి ఉంటే కామెంట్లో తెలపండి. నేను నెక్స్ట్ వీడియో పక్కాగా చేస్తాను. థ్యాంక్ యూ.